ఇలాంటి ఫ్రెండ్స్ ఉంటే దూల తీరుద్ది. చూడండి, మీరే చూడండి. హలో, చెప్పన్నా. జంబర్గంజి, మీ వదిన వచ్చిందా అక్కడ? ఇంతకుముందే లేచిపోయిందన్నా. రేయ్, ఏం మాట్లాడుతున్నావురా? అసలు ఎవరితో లేచిపోయింది, ఎక్కడ లేచిపోయింది, ఎందుకు లేచిపోయింది, ఎప్పుడు లేచిపోయింది? ఊరిని లేచిపోయింది ఏంట్రా? నీ పెళ్ళం కాదరా, నా పెళ్ళం. నా పెళ్ళం కాదు, నీ పెళ్ళమే లేచిపోయింది. నవ్వుతున్నావేంట్రా? నవ్వుతున్నావేంట్రా? దరిద్రుడా 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 అని. అరే, నా భార్యరా అంటే నీ వదినరా? ఎక్కడ పోయిందిరా? చెప్పరా ప్లీజ్. అదే అన్నా, నా పెళ్ళం కాదు, నీ పెళ్ళమే లేచిపోయిందని చెప్పాను కదన్నా. నవ్వుతున్నావేంట్రా దరిద్రుడా? ఒరే, నీకు ఒకసారి చెప్తే అర్థం కాదురా. ఏం మాట్లాడుతున్నారు నువ్వు? అసలు కడుపుకి అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా నువ్వు? నువ్వు చెప్పేది ఎవరికైనా అర్థమవుతుందా? నీకైనా అర్థమవుతుందా? నాకు కాదురా, నీకు అర్థమవుతుందా? నీకు అర్థం కానప్పుడు నాకేం అర్థమవుతుంది, నాకే అర్థం కానప్పుడు నీకేం అర్థమవుతుంది? నా భార్యరా అంటే నీ వదినరా? ఎక్కడ పోయింది చెప్పరా ప్లీజ్ రా. అదే అన్నా, మీ పిల్లమే లేచిపోయిందని చెప్పానుగా. అబ్బా, మళ్ళీ అలానే మాట్లాడతాడు, అట్టే మాట్లాడతాడు. అరే, అసలు మనిషివేనా నువ్వు? మనిషివేనా? నీకు దండం పెడతాను రా, మర్యాదగా అడుగుతున్నాను రా. నా భార్యరా నీ ఇంటికి వచ్చిందా అని అడిగాను, నువ్వేమన్నావు? లేచిపోయిందన్నా. మళ్ళీ అదే అంటాడు. అరే ఏంట్రా, క్లారిటీగా చెప్పరా, ఇక్కడ టెన్షన్ తో చచ్చిపోతున్నాను రా. రే దరిద్రుడా, ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు మా ఆవిడ మీ ఆవిడకి కాఫీ అందించిందన్నా. తాగిన తర్వాత అది లేచిపోయిందన్నా. మీ ఆవిడ టీ కాఫీ కూడా అందించిందారా? తాగిందా? లేచి పోయింది అని అన్నద్రా. లేచి వెళ్ళిపోయారన్నా అనాలరా? దరిద్రుడా, చంపేస్తా నిన్ను. వచ్చాక నిన్ను అక్కడ చంపేస్తాడు. రే బ్లడీ ఫూల్. ఫూల్ ఉన్నట్టు చెప్తే ఎవరు నమ్మరన్నా ఈ లోకంలో.